నేను ఈరోజు డబుల్ కా మీఠా ఎలా చేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే మీ వంక పెట్టుకొని నేను కూడా చేసుకొని తినొచ్చు కదా! జీడిపప్పు మనం ఎంతైతే జీడిపప్పు తీసుకుంటామో అంత జీడిపప్పు, కిస్మిస్. మనం స్వీట్ కావాలి కదా! మనకి ఎంత స్వీట్ కావాలి దాన్ని బట్టి వేసుకోండి షుగరు. అంటే మీరు ఇలాగే క్యూబ్‌గా తినొచ్చు. సో ఇట్స్ డన్ ఇన్ హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు నటి శ్రావణి. సో ఈరోజు నేను చేయబోతున్న ఇంకొక రెసిపీ ఏంటి అంటే, ఈ మధ్య ఎక్కువ హాట్సే చేశాను కాబట్టి ఈరోజు స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. రెగ్యులర్గా గులాబ్ జామ్సో హల్వానో అలా ఇలా కాకుండా నేను ఈరోజు డబుల్ కా మీఠా ఎలా చేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే మీ వంక పెట్టుకొని నేను కూడా చేసుకొని తినొచ్చు కదా! సో నార్మల్గా చేసుకుందాము తిందాము అంటే అకేషన్ లేకపోతే అంత ఇంట్రెస్ట్ రాదు ఎవరికైనా. సో మీకు చూపించడమే పెద్ద అకేషన్ కాబట్టి మీ వంక పెట్టుకొని ఈరోజు నేను కూడా డబుల్ కా మీఠా తినేద్దాం అనుకుంటున్నాను. సో మరి డబుల్ కా మీఠా తయారు చేసుకోవడానికి ఏమేం కావాలి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ రెడీగా పెట్టేసాను ఇక్కడ. ఫస్ట్ మిల్క్. సో పాలు అనేది ఒకవేళ 1 లీటర్ తీసుకుంటే అది హాఫ్ లీటర్ వరకు లైక్ అయ్యేంత వరకు మరిగించుకుంటూ ఉండాలి అన్నమాట పాలు. అండ్ తర్వాత వీ హ్యావ్ టు టేక్ సో చూసారు కదా, ఇలాగ 2 సైడ్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని తీసేద్దాము. మరీ ఎక్కువ చేయకండి. దిస్ ఈజ్ ఎనఫ్. కొంచెం ఇట్లా ఫుల్లీ బ్లాక్ కాకుండా ఎక్కువ డార్క్ బ్రౌన్ కాకుండా ఇట్లా లైట్గా ఉంటే బాగుంటుంది చూడడానికి. అండ్ మోస్ట్లీ డబుల్ కా మీఠా అంటే ఆరెంజ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది మీకు. ఎందుకని అంటే వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కాబట్టి. సో ఫుడ్ కలర్ వల్ల చూడ్డానికి కళ్ళకి విందే కానీ కడుపుకి అంత పసంద్ కాదు, మంచిది కాదు. సో అందుకని నేను ఫుడ్ కలర్ అన్నది నేను వేయను. దాని బదులు ఏంటంటే మనకు కావాలంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు. ఏమంటారు, కుంకుమ పువ్వు. సో ఇది అయింది కదా. నెక్స్ట్ స్టెప్ వచ్చి గనమ్మ తినాలి. సో ఇంకొక ప్యాన్ పెట్టేసి ఆల్రెడీ ఫ్రైడ్ బ్రెడ్ మొత్తం నేను పక్కన పెట్టాను. సో నేను ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. అండ్ ఇంకొక ప్యాన్ పెట్టేసి కొంచెం నెయ్యి వేస్తున్నాను. సో స్వీట్స్ అన్నప్పుడు నెయ్యి లేకపోతే ఎలాగా? సో ఆ నెయ్యిలో కొద్దిగా యాక్చువల్లీ పాలల్లో వేద్దాము. వెయిట్, ఏం చేస్తాను అంటే
జీడిపప్పు మనం ఎంతైతే జీడిపప్పు తీసుకుంటామో అంత జీడిపప్పు, కిస్మిస్. మీరు బాదం కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇంట్లో బాదం అంత ఇష్టంగా తినరు, అందుకని చెప్పి నేను వేయలేదన్నమాట. చూడండి ఎక్కువసేపు అయితే మళ్ళీ మాడిపోతాయి. అన్నీ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలాంటివి, లేదంటే వెంటనే తీసేయాలి, సరిపోతుంది. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నానంటే కొంచెం వాటర్, జాగ్రత్త వాటర్ కదా. వాటర్ ఎందుకు వేసాను అని అంటే షుగర్ వేయడానికి కోసం. మనం స్వీట్ కావాలి కదా, మనకి ఎంత స్వీట్ కావాలి దాన్ని బట్టి వేసుకోండి షుగర్. దానికి ఏమి కొలత అన్నది నేను చెప్పను, బికాజ్ స్వీట్ ఎక్కువ లైక్ చేసేవారు ఉంటారు, తక్కువ లైక్ చేసేవారు ఉంటారు. బట్ బేసికలీ నేను తక్కువ తింటాను, అంటే తక్కువ కాదు, న్యూట్రల్. సో డిపెండ్స్. నాకు ఆ బ్రెడ్కి షుగర్ సరిపోతుంది అనిపిస్తోంది. సరే ఇంకొంచెం వేద్దాం. సో ఇది షుగర్ సిరప్ అవుతుంది. ఇందులోనే నేను మిల్క్ వేస్తున్నాను. సో ఇందాక చూసారు కదా, నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. అది కొంచెం మరిగేంత వరకు బాగా నేను పాలు మరిగించి పక్కన పెట్టాను. అండ్ ఇప్పుడు మరుగుతున్న ఈ షుగర్ సిరప్లోనే మిల్క్ వేసాను. అండ్ యాజ్ ఐ సెడ్ నేను ఫుడ్ కలర్ వేయట్లేదు కాబట్టి కుంకుమ పువ్వు వేస్తున్నాను. విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ ఆల్సో. సో ఇది ఇలాగ అవ్వాలి, బాగా మరగాలి. ఇలా మరుగుతున్నది లైక్ ఇంకొక 5 మినిట్స్లో దగ్గరికి అయిపోతుంది అన్న టైంలో మీరు బ్రెడ్ వేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇలా కట్ చేసుకుని తినేలాగా పీస్ లాగా ఉంటుంది. లేదు ఇప్పుడే వేసి కుక్ చేశారు అనుకోండి, ఈవెన్ అలా కూడా చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏంటంటే హల్వా టైప్లో పేస్ట్ లాగా ఉంటుంది, మీరు అలా తినడానికి ఉంటుంది. సో నేను ఏంటంటే కొంచెం లాస్ట్లోనే వేస్తాను, అప్పుడు ఇట్ ఈజీ టు నాకు కట్ చేసుకునేలాగా కావాలి. సో చూసారు కదా, పాలు అవన్నీ కూడా దగ్గరికి అయిపోయాయి. సో ఇందులో నేను ఇప్పుడు బ్రెడ్ వేసేస్తున్నాను. చూడండి ఎంత గట్టిగా ఉందో. సో ఇది ఇప్పుడు ఇలాగ లాస్ట్ స్టేజ్లో వేసామనుకోండి 5 మినిట్స్ బిఫోర్, మీకు బ్రేక్ చేసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. అంటే మీరు ఇలాగే క్యూబ్గా తినొచ్చు. సో బ్రెడ్ వేసిన తర్వాత ఎక్కువసేపు పట్టదు, ఎందుకంటే ఆ బ్రెడ్ మొత్తం ఆ మిల్క్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది కాబట్టి చాలా తొందరగానే అయిపోతుంది. సో ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి, సిమ్లో పెట్టేద్దాం. అంతా కూడా పాలు మొత్తం అబ్జార్బ్ అయిపోయింది. ఏది అయితే మనం షుగర్ సిరప్ వేసామో అది అంతా బ్రెడ్కి బాగా పట్టింది. అండ్ ఏమంటారు, నెయ్యి వేసాం కాబట్టి ఆ నెయ్యి స్మెల్ గుమాయిస్తుంది. అక్కడక్కడ మనకి ఏమంటాం సాఫ్రాన్, కుంకుమ పువ్వు కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. అండ్ ఇందులో ఇలాచీ పౌడర్ అన్నది వేసామనుకో, ఇలాచీ ఫ్లేవర్ మీకు తెలుసు కదా, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం నా పాప కానీ బాబు కానీ ఇలాచీ అంత ఇష్టపడరు, సో అందుకని నేను వేయట్లేదు. బట్ ఇలాచీ వేసుకుంటే ఆ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. And this is almost done. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇట్స్ డన్. ఇందులో లాస్ట్లో ఏంటి అంటే సో జీడిపప్పు బాదం పప్పు వేసి కలిపేద్దాం. నేను ఎందుకు కలిపేస్తున్నానంటే
ఇది ప్లేట్‌లో పెట్టి ఇచ్చి పైన జీడిపప్పు, బాదం పప్పు పెట్టామనుకో, అయితే అయి తిని వదిలేస్తున్నారు. లేదంటే అది తీసి పక్కన పెడుతున్నారు. ఇలా కాకుండా కలిపేస్తే వెళ్ళిపోతుంది అని. సో ఇట్స్ ఆల్ డన్. రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్‌లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా! ఎంతో టేస్టీ అయిన డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడన్నా లైక్ ఫెస్టివల్స్‌లో గానీ, లేదా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, లేదా మీకే తినాలి అనిపించినప్పుడు చాలా క్విక్‌గా రెడీ చేసుకోవాలి అని అనిపిస్తే చాలా ఈజీ అండ్ టేస్టీ స్వీట్ ఇది. సో తప్పకుండా ట్రై చేయండి, తినండి. ఎలాగా ఉంది ఏంటి అని నాకు కమెంట్ చేయండి. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Nati Shravani. నటి శ్రావణి. దిస్ ఇస్ ఫర్ యూ.